నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి కోసం లోకేష్ చేపట్టిన చొరవ అభినందనీయమని అన్నారు. లోకేష్ తనను తాను చెక్కిన శిల్పమని, లోకేష్ పేరు చెబితే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. కేక్ కట్ చేసి పేదలకి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నారా లోకేష్ గారు గురించి చెప్పాలంటే తనని తాను చెక్కుకున్నటువంటి శిల్పం నారా లోకేష్ గారు. అవహేళన చేశారు ఆయన చూసి, అవమానాలు చేశారు లోకేష్ గారిని చూసి, వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి హననం చేశారు లోకేష్ గారిని చూసి. కానీ ఈరోజు ఎవరైతే వ్యక్తిగత హననం చేశారో వారి యొక్క తల్లిని తనని బాధించి వేధించారో వాళ్ళందరి గుండెల్లో లోకేష్ గారు నిద్రపోతూ ఉన్నాడు. ఎవరైతే మాట్లాడారో ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈరోజు మాజీలైపోయి ఇళ్లలో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు నిద్ర పట్టనటువంటి పరిస్థితి. లోకేష్ గారి పేరు వింటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటే తప్ప నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఉంది. నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు, కానీ లోకేష్ గారు రెండు రకాలుగా బాధ్యతలు అత్యంత అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 1 కోటి మంది సభ్యత్వాల్ని చేసినటువంటి ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కార్యకర్తల్ని ఆదుకుంటూ ఉన్నారు. ఒక 100 రూపాయలు ఇన్సూరెన్సు సభ్యత్వం కనుక ఉంటే దానితోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైపోతాడు. ఆ కుటుంబ సభ్యుడికి ఏదైనా ఆపద వస్తే అన్ని రకాలుగా ఆదుకోవటమే కాకుండా ఏదైనా ప్రమాదం కనుక జరిగితే 5 లక్షల రూపాయల వరకు బీమా వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో యజమానులు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని అత్యంత నాణ్యమైనటువంటి విద్యను అందించి చదివిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆయన చేపట్టినటువంటి సేవల విషయంలో, ఆయన చేపట్టినటువంటి శాఖల విషయంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వల్లమాలిన ప్రేమ నటించి ఎవరికైతే పేదలకి విద్య ఉందో ఆ విద్యని దూరం చేసేటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ మొత్తం కూడా ఎత్తేసారు. ఒకళ్ళు ఇద్దరు టీచర్స్ ఉన్నారనే పేరు మీద టీచర్స్ మొత్తాన్ని లేకుండా చేశారు. ముఖ్యంగా ఈరోజు మా యువకిషోరం నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు పార్లమెంటరీ ఆఫీసులో పార్లమెంట్ అధ్యక్షులు ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుంచి మనం లాస్ట్ టైం ఆయన ఐటీ మినిస్టర్గా అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎట్లా ఉన్నారో మనం అందరం చూసాం. మరలా అపోజిషన్లో ఆయన చేసిన
యువగళం పాదయాత్ర నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ అనే విధంగా ప్రజలందరూ మెచ్చే విధంగా ఆయన పార్టీని మళ్ళా 2024లో అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు దైవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఆయన యొక్క రాజకీయ వారసత్వాన్ని మేమందరం సమర్థిస్తూ వారిని రానున్న కాలంలో భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఏ విధంగా విద్యామంత్రిగా ఉన్న దాంట్లో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతి పేదవాడు చదువుకోవాలని ఏ విధంగా మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇట్లాగా ఐటీలో గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలని కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నంలో ఏ విధంగా తీసుకొచ్చారో మనకు తెలిసిన విషయమే. అట్లాగా ఆయన చెప్పిన విధంగా ఏమైతే యువగళం పాదయాత్రలో ప్రామిస్ చేశారో కూడా అవన్నీ కూడా నిరూపించుకున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారని తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న దావూస్లో కూడా చాలా మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఏవైతే మన ఇండియాలో కూడా ఇంకెక్కడన్నా స్టార్టప్ కంపెనీస్ ఉంటే రండి, తప్పకుండా మేము ఆదర్శ రాష్ట్రంగా మేము దీన్ని తీర్చిదిద్దబోతున్నాం. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే గౌరవ మంత్రివర్యులైన ఒట్టిపాటి రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు చెప్పారు, మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలంటే ఎనర్జీలో బాగా తగ్గితేనే ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ అని వస్తాయనే ఉద్దేశంతో లాస్ట్ మంత్లో కూడా 14 పైసా ఫస్ట్ టైం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా 5 ఏళ్ల పరిపాలనలో 9 సార్లు పవర్ ఛార్జెస్ పెరిగినాయో, ట్రూ అప్ ఛార్జెస్ పెరిగినాయో, మనం అందరం ఎన్నిసార్లు ధర్నా చేసామో అధికారం లేనప్పుడు మనం మీ అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే ప్రామిస్ చేసి పోయిన మంత్లో కూడా ఛార్జెస్ తగ్గించారు, రానున్న కాలంలో కూడా మినిమం ₹20 తగ్గిస్తే కానీ మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేమని చెప్పారు. దానిలో ప్రముఖ పాత్ర ఇప్పుడు ఏమైతే గ్రీన్ ఎనర్జీని తీసుకొచ్చిన పాత్ర ముఖ్యంగా రిలయన్స్ వాళ్ళతో ఆల్రెడీ ఇంతకుముందు మన ప్రకాశం జిల్లాలో ఓపెన్ చేశారు మొట్టమొదటిగా అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న రీసెంట్గా కూడా కాకినాడలో కూడా ఒక అమోనియాతో కూడిన ఎనర్జీ ప్లాంట్ పెట్టారు. ఇట్లాంటి ప్లాంట్స్ అన్నీ కూడా రానున్న కాలంలో భవిష్యత్తులో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో కూడా తక్కువ కొని పేదవాళ్ళకి అట్లాగే బడుగు బలహీన వర్గాలకి ఇండస్ట్రీస్కి కూడా పవర్లో కొన్ని సబ్సిడీస్ ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అట్లాగే ఏ విధంగా నిరుద్యోగ వృత్తిని కంప్లీట్ చేసి ముఖ్యంగా 10 మందికి ఉద్యోగం కల్పించాలని చెప్పి ఏ విధంగా ప్రార్థన ఆయన సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మేము గట్టిగా సమర్థిస్తూ ఆయన భవిష్యత్తులో ఆయనే మా నాయకుడు, ఆయనకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆయన సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు భగవంతుని ప్రసాదించాలని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంగళగిరిలో అంజుమన్ స్థలం లీజుకి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన మరింత ఉధృతమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఇక్బాల్ మసీదు వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. సేవ్ అంజుమన్ సేవ్ వక్ఫ్ ప్రాపర్టీ పేరుతో చేపట్టిన సంతకాల సేకరణకు మైనార్టీల నుంచి అనూహ్య స్పందన లభించింది. మైనార్టీల ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. విడతల వారీగా ఉద్యమాలు ఉధృతం చేసి అంజుమన్ స్థలం దోపిడీకి గురికాకుండా కాపాడుకుంటామని అన్నారు. ఈ ఉద్యమంలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈరోజు మరి చెప్పిన ప్రకారంగానే మరి ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ డెవలప్మెంట్ అనే పేరుతో ఈరోజు 71.57 ఎకరాలని మరి కాచేస్తున్నారు. ఆ విషయంలో అంజుమన్ ఇస్లామియాకు సంబంధించిన ప్రాపర్టీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు ప్రతి మసీద్ దగ్గర, ఎందుకంటే ఈరోజు జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి మసీద్ దగ్గరికి వెళ్ళి దీని గురించి అవేర్నెస్ గత నెల నుంచి ఎలాగో చేస్తున్నాము. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి మేము కూడా దీంట్లో భాగ్యస్వాములు అవుతాం. ఎందుకంటే రేపటి రోజు దేవుడికి మేము సమాధానం చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సంతకాల సేకరణ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికోసం ఏ లక్ష్యానికి మరి ఈరోజు సంతకాల సేకరణ చేస్తున్నామో దాన్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసే విధంగా మేము అందరం పోరాడతాము. అలాగే ఈ సంతకాల సేకరణ రేపు ఎల్లుండి అలాగే మరి 26th వరకు ఈ సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న 2 నియోజకవర్గాల్లో ప్రతి మైనార్టీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ చేస్తాము. దీన్ని ఆపటానికి ఎంత దూరమైనా వెళ్తాము. మేము అందరం కలిసికట్టుగా
మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని ఆపుతామని చెప్పి మరి మీడియా ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా కోరుతుంది ఒకటే, 30వ తారీఖున ఈ జుమ్మా కాకుండా నెక్స్ట్ జుమ్మా 30వ తారీఖున 2 గంటలకి మన రమేష్ హాస్పిటల్ దగ్గర మరి అంజుమన్ ఈద్గా దగ్గర నుంచి మొదలెడుకొని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి పార్టీలకి అలాగే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా రమ్మని కోరుతున్నాము. ఎందుకనంటే మనం అందరం చేయి కలిపితేనే ఏదైనా సాధించగలమని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 1,000 సంతకాల్లో ఎలాగ నిరూపించారో అదేవిధంగా దీంట్లో మీరందరూ మద్దతుగా మరి మైనారిటీలకి ఈరోజు అండగా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి. ఇప్పుడు వాళ్ళ సంతకం ఏ విధంగా వాళ్ళ సంతకం ఎంత ప్రయారిటీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా 1,000 సంతకాల్లో చూపించారు. మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణలో చూపించారు. అలాగే ఇప్పుడు కూడా ఈ సంతకాలు ఏమీ వేస్ట్గా వెళ్ళవండి. ఈ సంతకాలు కూడా వీళ్ళు చేస్తున్న విధి విధానాల మీద వ్యతిరేకంగా ప్రజలు పెడుతుంది అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ సంతకాల సేకరణ చేయిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ వీళ్ళు చేస్తున్న అరాచక పాలన కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్న అంటే దేనికి సంబంధం లేని ఈ ప్రాపర్టీస్ మీద పట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రజల ఉద్దేశం కూడా. అదేవిధంగా దీంట్లో లిఖితపూర్వకంగా ప్రతి ఒక్కటి కూడా రాసుంది. ఇదే పేపర్ని మేము కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పుట్టినరోజును పక్కన పెట్టి పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లారని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. లోకేష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పొన్నూరు రోడ్లోని నజీర్ కార్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని నజీర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి కార్యకర్త తన కుటుంబంలో భావించి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితిలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్స్ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అతిథిగా హాజరయ్యారు. చివరిగా అతిథులతో పాటు సాయికృష్ణ, ఫిరోజ్ మాట్లాడారు. ఈరోజు యువనేత నవతరానికి స్ఫూర్తి, భవిష్యత్తు రాజకీయాలకు ఆశా జ్యోతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, యువత విద్యార్థుల జీవితాలకు దిక్సూచి, రాష్ట్ర ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం, ఇది 19వ సంవత్సరం, ప్రతి సంవత్సరం మేము సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా చూసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం ఏదైతే 2024 ఎలక్షన్స్ తర్వాత యువనేత నారా లోకేష్ గారి ఆలోచన విధానం, తను ఏ విధంగా అహర్నిశలో రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా పోయిన సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కూడా ఎవరైనా జన్మదినం అంటే ఇంట్లో వాళ్ళతో పార్టీలు చేసుకోవటము, సంతోషంగా గడపటం చేస్తూ ఉంటారు. కానీ తన జన్మదినం అప్పుడు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు దావోస్కి. కానీ లోకేష్ గారు కూడా దావోస్ పర్యటన చేస్తూ అక్కడ అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు ఆకర్షణ, ఎందుకంటే పెట్టుబడులు రావడం వల్లే భవిష్యత్తులో యువత విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందని నమ్మే వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు దావోస్లో పెట్టుబడుల సభలో పాల్గొంటూ తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా ఉంటున్నారు. అటువంటి మా యువనేతకు మేమంతా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి, సేవాభావంతో ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు గుంటూరులోని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితి అనాథ ఆశ్రమంలో ఈ విధంగా, ఎందుకంటే
లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ అటెండ్ అవబోతూ ఉన్నారు పిల్లలు. అందుకని వాళ్ళకి ఈ విధంగా 6 పుస్తకాలు, పెన్ను, పెన్సిలు, షార్ప్నర్, ఎర్రజంతుకుని కిట్టు, అలాగే ప్యాడ్, వీటన్నిటిని మేము ప్రొవైడ్ చేస్తూ ఈ విధంగా లోకేష్ గారి జన్మదినాన్ని సేవాభావంతో జరుపుకోవడం జరుగుతూ ఉంది. మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని దీనజన సేవా సమితి అయినటువంటి సాయి ట్రస్ట్లో ఇక్కడ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 10 మందికి పనికొచ్చే ఏదో ఒక సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా చేస్తూ వచ్చాం తెలుగు యువత ఆధ్వర్యంలో. అందులో భాగంగానే ఈరోజు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ యొక్క పుస్తకాల పంపిణీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏదైతే గత ప్రభుత్వంలో మనకు హామీ ఇచ్చారో ఈ రాష్ట్రంలో మన పెట్టుబడులు, మన సంస్థలన్నింటినీ పారదోలి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేటట్టు చేసి, దాంతోపాటు మన యువత, మన యొక్క నెక్స్ట్ జనరేషన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకునేలాగా చేసినటువంటి గత ముఖ్యమంత్రికి చెంపదెబ్బ కొట్టినటువంటి విధంగా ఈరోజు 16 ఏళ్ళు 18 నెలల కాలంలోనే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తాను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పి లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న హలో యువత చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం నిరుద్యోగి రణపేరి కార్యక్రమం పోస్టర్లని ఏఏవైఎఫ్ ఆవిష్కరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, టీడీపీ కండువా కప్పుకున్న వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. గుంటూరు వడ్డెరగూడెంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఉల్లాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వం, ఈశ్వర్ గారి నాయకత్వం. ఈరోజు మా భవిష్యత్ నాయకుడు భావి తరాలకు సంక్షేమాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి మా నాయకుడు, మా యువనేత నారా లోకేష్ అన్న గారి యొక్క జన్మదిన సందర్భంగా గుంటూరు పట్టణంలో మా ఒడ్డెర కుల బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా 43 కేజీల కేక్ని కట్ చేసి లోకేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. భవిష్యత్తులో మా యువనేత ఆ భగవంతుడు చల్లగా చూడాలి,
నిండు నూరేళ్ళు ఆయన మంచి ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలకు మా బీసీ కులాలందరి సంక్షేమం కొరకు నిరంతరం శ్రమించే శక్తి సామర్థ్యాలు దేవుడు ఆయనకి ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మా యువనేతకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ వార్డులో వడ్డిగూడెంలో మన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అనేవి చాలా ఘనంగా జరిగాయి. అందరికీ కూడా ఆదర్శంగా పసిబిడ్డల నుండి పండు ముసలి వాళ్ళ వరకు కుల మతాల అతీతంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు అభివృద్ధి చెందాలి అని నిరంకుశలు కృషి చేస్తున్న మన యువ నాయకుడు, అందరికీ ఆదర్శప్రాయంగా దూసుకు వెళ్ళిపోతున్న మన నాయకుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు తిరిగి చూసే స్థాయికి మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ నుంచి రికవర్ చేసి అందరికన్నా కూడా అగ్రగణ్యంగా దూసుకుపోయేలా చేస్తున్న మన యువ నాయకుడి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవటం, ఆయనని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో అందరూ చెప్పినట్టు అందరూ నా ఆడపిల్లలే అనకుండా ఏదైతే మాట అన్నారో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ఆడపడుచులు అన్నారో అదే మాటకి స్టిక్ అయ్యి ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా అభివృద్ధి అనేది జరగాలి, వాళ్ళకి రక్షణ రావాలి, వాళ్ళు ప్రతి రంగంలో కూడా ముందుకెళ్ళాలి అని చెప్పేసేసి ఆయన చేస్తున్న కృషి అనేది నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. ఇలాంటి నాయకుడి ఆదర్శంలో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము అంటే నిజంగా అది చాలా సంతోషంగా గర్వంగా ఉంది. సో అలాంటి నాయకుడికి జన్మదిన సందర్భంగా ఆయనకి మరొకసారి అందరి తరపున, ముఖ్యంగా మా 23వ వార్డు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.